ఇక నెల్లూరు జిల్లాలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయి. దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి సుమారు 50 సంవత్సరాల క్రితం కాపు వీధిలో ప్రారంభించిన మట్టి వినాయక చవితి ఉత్సవాలు నేడు నెల్లూరు పట్టణంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేటికి ఆనం వంశస్థులు కాపు వీధి వినాయకుడికి మొదటి పూజ చేయడం ఆనవాయితీ. ఇక నెల్లూరులో వినాయక చవితి ఉత్సవాలపై మా ప్రతినిధి చరిత్ర కుమార్ మరింత సమాచారం అందిస్తారు. గణనాథుడి ఉత్సవానికైతే మాత్రం సర్వం సిద్ధమైంది. నెల్లూరు జిల్లాలో పల్లెలో కూడా ఈరోజు వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు నెల్లూరు కాపు వీధి అత్యంత ప్రతిష్టాత అంటే నెల్లూరులోనే ప్రప్రథమంగా ఇక్కడ బొమ్మ కూడా ఫస్ట్ ఆనం వంశస్థులు ఇక్కడ కాపు వీధిలో అయితే ఈ వినాయక చవితి వేడుకల్ని సంవత్సరాలుగా కూడా దశాబ్దాలుగా నిర్వహిస్తున్న పరిస్థితి. ఈరోజు ఆనం వంశస్థులు మన ముందున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఈ బొమ్మకు సార్ ఈరోజు మీరు ఈ బొమ్మకైతే మాత్రం ఆద్యం పోసింది మీ సోదరుడు వివేకానంద రెడ్డి గారు. ఎలా అంటే ఆ రోజు నుంచి కూడా ఈరోజు కొనసాగిస్తుంది, ఇప్పటికి కూడా మీరు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఎలా ముందుకెళ్తున్నారు? దాదాపు 50 సంవత్సరాల క్రితమే స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు నెల్లూరు నగరంలో మొట్టమొదటిసారిగా ఈ వినాయక జయంతి మహోత్సవాన్ని ఆ కాపు వీధి ఆ పై సెంటర్లో ఒక మట్టి విగ్రహాన్ని, ఒక భారీ విగ్రహాన్ని తయారు చేయించి ఆ పాత రోజుల్లో బంకమట్టితోటి అక్కడ పూజలు నిర్వహించి ఎంతో ఘనంగా ఆ రోజు ఆయన మొదలుపెట్టిన ఈ గణేష నిమజ్జనోత్సవం అంచెలుగా ఎదిగి ఇన్ని సంవత్సరాల్లో ఈ నెల్లూరు నగరం అంతా కూడా, మరి అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈరోజు విస్తరించి ఎంతో ఘనంగా మన నెల్లూరు వాసులందరూ కూడా ఈ వినాయక చవితి మహోత్సవాన్ని జరుపుకునే పరిస్థితి. మరి వివేకానంద రెడ్డి గారు మొదలుపెట్టిన ఆ సాంప్రదాయాన్ని ఏ రోజు కూడా నిలుపుదల చేయకుండా మరి ఇన్ని సంవత్సరాలుగా కాపు వీధి మిత్రమండలి పేరుతో ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మా కుటుంబ సభ్యుల మరి అలాగే కాపు వీధి మిత్రమండలి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు, కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మన నెల్లూరు ప్రజలందరి మీద ఉండాలని మరి ఆ భగవంతుడిని కోరుకుంటూ మన నెల్లూరు నగర వాసులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షల్ని తెలుపుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు మన ఆనం వివేకానంద రెడ్డి గారి తనయుడు ఆనం రంగమాయరెడ్డి గారు మన ముందున్నారు. సార్ ఈరోజు సుమారు 50 సంవత్సరాలుగా ఈ వినాయక నిమజ్జనాలు జరుస్తున్నారు. మీరు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఈరోజు? సుమారుగా మేము చిన్నప్పటి నుంచి కూడా కాపు వీధిలో ఎంతో కోలాహలంగా మా కుటుంబ సభ్యులతో పాటు కాపు వీధిలో ఉంటున్నటువంటి నివాసంగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కాపు వీధి మిత్ర మండలిగా ఏర్పడి చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క పండక్కి అందరం ఒక దగ్గర వేదికగా కలిసి ఆ విఘ్నేశ్వరుని దీవెనలు తీసుకొని ఇక్కడ గణపతి పూజ చేసి ఈ యొక్క పండగ వాతావరణాన్ని తీసుకురావడం కూడా జరిగింది. మరి అది ఈ రోజుకి కూడా ఏ సంవత్సరం కూడా ఆగకుండా ప్రతి సంవత్సరం ఆ వినాయక స్వామి దీవెనల వల్ల ఆయన యొక్క ఆశీర్వాదంతో మేమందరం కూడా కలిసిమెలిసి కాపు వీధిలో ముందుకు తీసుకొని వెళ్ళటం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు ఆనందకరమైన విషయం కాపు వీధిలో ఉంటున్నటువంటి పాత మిత్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క గణపతి పూజలో పాల్గొని దీన్ని ప్రారంభించి ఈ యొక్క ఎవరికి కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరిగిపోయేటట్టుగా ఆ భగవంతుని దగ్గర ఆశీస్సులు తీసుకోవడం కూడా జరిగింది. హృదయపూర్వకంగా నెల్లూరులో ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాపు వీధి మిత్రమండలి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఏదైతే కాపు వీధులు అయితే మాత్రం సుమారు 50 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఏది దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి ప్రారంభించినటువంటి ఈ యొక్క యజ్ఞం ఈరోజు నెల్లూరు జిల్లా అంతా కూడా విస్తృతంగా వ్యాపించి, నెల్లూరు జిల్లానే కాదు నెల్లూరు పట్టణంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున ఈ గణేష్ చవితి ఉత్సవాలను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కాపు వీధి నుండి.